అవతార టీవీ ఫౌండేషన్ వారి కృషితో నడుస్తున్న ఈ జూమ్ సెషన్లో అటెండ్ అయిన మాస్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగంలో నక్షత్ర మిత్రులు గురించి చెప్పుకుందాం. ఈ నక్షత్ర మిత్రుల యొక్క మెసేజెస్ని ఏదైతే ఇచ్చారో లైడియన్స్ అనేవాళ్ళు వారినే ఆహ్వానించుకున్నాం. లైడియన్స్ ఆహ్వానించుకొని వారి ద్వారానే మళ్ళీ నూతనంగా 1988 మే 18 నుంచి 1990 వరకు అందించిన జ్ఞానం ఏదైతే ఉందో వారినే ఆహ్వానించుకొని వారి ద్వారానే ఈరోజు మళ్ళీ ఇందాం. లైడియన్స్కి స్వాగతం, సుస్వాగతం. మీ జ్ఞానాన్ని మళ్ళీ మాకు ఒక్కసారి అందించాలని ప్రార్థన. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓకే, నిన్నటి రోజున భూమి 5th డైమెన్షన్లో ఉన్నప్పుడు అన్యాక్రాంతం అయిందని, నల్ల చొక్కాల వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నారని, ఆ భూమిని మళ్ళీ తిరిగి పొందటానికి 1,44,000 గ్రహాల నుంచి నక్షత్రలోక వాసులు భూమి మీద జన్మ తీసుకొని ఈ భూమిని చీకటి నుంచి అంటే చీకటిలో నుంచి బయటికి తీసుకురావటానికి కావలసిన ఎనర్జీస్ని ఇస్తున్నారని, ఆ నల్ల చొక్కాల వాళ్ళు అంటే నెగిటివ్ పర్సన్స్ భూమిని ఎవరినైతే ఆక్రమించుకున్నారో ఇప్పుడు ప్రజెంట్లో 3 లక్షల సంవత్సరాల నుంచి ఎవరైతే వీళ్ళని మానవుల్ని చీకటిలో మగ్గబెట్టి చేస్తున్నారో వారు మానవుడి యొక్క డిఎన్ఏని కట్ చేశారని, 12 పోగుల డిఎన్ఏని కట్ చేసి 2 పోగులు మాత్రమే అట్టిపెట్టి ఏదో బతకటానికి తినటానికి మాత్రమే, జీవించటానికి అయోమయంగా అంధకారంగా జీవించటానికి మాత్రమే వారి యొక్క జ్ఞానాన్ని అట్టిపెట్టి మిగతా జ్ఞానాన్ని అందకుండా చేశారని, ఆ జ్ఞానం అంతా ఇప్పుడు మళ్ళీ ఈ 1,44,000 గ్రహాల వాళ్ళ యొక్క శ్రమ ఫలితంగా ఏ జ్ఞానం అయితే మానవుడికి అందకుండా లోపించిందో ఈ 3 లక్షల సంవత్సరాల నుంచి దాన్ని మళ్ళీ తిరిగి ప్రసరణ చేయటానికి జరిగే కార్యక్రమంలో ఈ నక్షత్ర మిత్రుల యొక్క మెసేజెస్ అంటే లైడియన్స్ మనకి మెసేజ్లు చేశారని ఒక దానిలో భాగంగా కొన్ని విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు ఇంకా కొంత ముందుకెళ్దాం. మానవుడి యొక్క జీవితంలో అంటే మానవుడి యొక్క శరీరములో సంపూర్ణ విశ్వ చరిత్ర దాగి ఉంది. మానవుడి యొక్క శరీరములో సంపూర్ణ విశ్వ చరిత్ర దాగి ఉంది. ఇప్పటివరకు అది బయటికి రాకుండా బయటికి రాకుండా కప్పి పెట్టబడి ఉంది. ఇప్పుడు ఒక కంప్యూటర్లో డేటాని నింపితే ఎలా అయితే సాఫ్ట్వేర్ని లోడ్ చేసి డేటాని నింపితే ఎలా అయితే ఆ కంప్యూటర్ దానిలో ఉన్న విషయాలన్నీ బయటికి చెప్పబడుతుందో అట్లా ఈ భూమి మీద ఉన్న మానవుడి శరీరాలు దివ్య కాంతితో నింపబడిన తర్వాత ఆ శరీరాల్లో దాగి ఉన్న విశ్వపు చరిత్ర మొత్తము కంప్యూటర్ లాగా పనిచేస్తానికి రెడీగా ఉండి ఆ యొక్క విషయాలని మనకి చెప్పడానికి రెడీగా ఉన్నవి. మనం చెయ్యాల్సిందల్లా ఆ కంప్యూటర్ చెప్పే భాషని వినటమేను. దానికోసమే మనం అందరం ఉన్నాము. దీనికి కావలసిన శక్తిని స్వీకరించటానికి ఈ 1,44,000 గ్రహాల నుంచి జన్మ తీసుకొని పూనికగా
ఎంతో శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఎన్నో అడ్డంకుల్ని దాటి సరైన తల్లిదండ్రులను ఎంచుకొని జన్మ తీసుకోక ముందే ఈ పని చెయ్యాలి. కాబట్టి ఏ తల్లిదండ్రుల ద్వారా అయితే మనం జన్మించి ఈ పని చేయటానికి కావలసిన ఎనర్జీస్ ఇస్తారోనని ముందుగానే తెలుసుకొని కార్యాచరణ చేసి 1,44,000 గ్రహాల నుంచి వచ్చి విశ్వం నుంచి అందుతున్న శక్తిని ఇప్పటిదాకా మాయ పొరలాగా ఉండి మాయ పొర నుంచి రాకుండా అణిచివేయబడ్డ శక్తిని ఆ మాయ పొరని ఛేదించి ఆ శక్తిని స్వీకరించి ఈ మానవుడి యొక్క డిఎన్ఏ పోగుల్లో నింపుకొని దాన్ని ఈ భూమి మొత్తం వ్యాపింపజేసే స్థితిలో రావటానికి వీలుగా అంతమంది వర్క్ చేస్తున్నారని, ఆ జ్ఞానం ఇప్పుడు ఈ జ్ఞానం మనకు సమృద్ధిగా అందుతుందని, ఆ సమృద్ధిగా అందే జ్ఞానంతో మన చైతన్యం విశ్వవ్యాపకంగా మారుతుందని, ఆ స్థితిలో సమస్త జీవుల యొక్క డిఎన్ఏలు అంటే మానవుల యొక్క డిఎన్ఏని పునరుద్ధరింపజేస్తున్నారని, అట్లా పునరుద్ధరింపజేసిన దానిలో నుంచి కొత్త జ్ఞానము బయటికి వస్తుందని చెప్పడం జరిగింది. ఎన్నో చరిత్రలు మనకి అందకుండా కాలగర్భంలో కలిసిపోయినవని, ఆ జ్ఞానం అంతా కూడా ఈ శరీరంలో ఉందని, మనకి ప్రసురణ కూడా లేని జ్ఞానం కూడా ఈ యొక్క మానవ శరీరంలో ఉన్న డిఎన్ఏలో దాగి ఉందని, అది ఇప్పుడు ఓపెన్ అవుతుందని, దాన్ని పొందటానికి మనం రెడీగా ఉండాలి. మీ చైతన్య స్థాయిని పెంచుకొని ఆ జ్ఞానాన్ని తీసుకోండి. ఈ 12 డిఎన్ఏ పోగులు అంటే 10 డిఎన్ఏ కట్ చేసిన పోగులు కూడా సర్దుకొని మళ్ళీ ఆ 2 డిఎన్ఏ పోగులతో సరైన జీవనం గడపలేక ఎంతో ఇబ్బంది పడి ఆందోళనతో, ఆవేదనతో, నిరాశతో, నిస్పృహతో ఏది కావాలో తెలుసుకోలేని స్థితిలో ఉన్న మనకి ఇప్పుడు ఆ 12 డిఎన్ఏ పోగులు కనెక్ట్ అయ్యి 12 చక్రాలు, మనకి ఇప్పుడు 7 చక్రాలే మిగిలి ఉన్నాయండి. మన తలలో 7 చక్రాలే ఉన్నాయి, 2 డిఎన్ఏ పోగులే ఉన్నాయి. ఈ 2 కాకుండా 10 డిఎన్ఏ పోగులు కూడా కనెక్ట్ అయ్యి ఈ 7 చక్రాలు కాకుండా పైన ఉన్న 5 చక్రాలు కూడా కనెక్ట్ అయ్యి ఈ 12 పోగులు 12 చక్రాల కనెక్షన్ గనక వచ్చేస్తే మానవుడు తన యొక్క జ్ఞానాన్ని, ఏ జ్ఞానం అయితే పోగొట్టుకున్నాడో అది మొత్తం తిరిగి పొందుతాడని చెప్పడం జరిగిందండి. ఫస్ట్ 9 చక్రాలు అంటే 12 చక్రాలు ఉన్నాయి అన్నారు కదా, ఫస్ట్ 9 చక్రాలు మానవుడి యొక్క ఏ సౌర కుటుంబంలో ఉన్నాడో మానవుడు అంటే మన సూర్య కుటుంబంలో 9 గ్రహాలు, 9 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చక్రం అనుసంధానమై ఉండి ఆ గ్రహంలో నాలెడ్జి, ఆ గ్రహంలో చెలరేగిన నాలెడ్జి అంతా ఆ చక్రము అందుకుంటుందని, 10వ చక్రము సౌర కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన జ్ఞానాన్ని అందుకుంటుందని, 11వ చక్రము ఈ సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉందో ఆ గెలాక్సీ జ్ఞానాన్ని అందుకుంటుందని, 12వ చక్రము ఈ గెలాక్సీలు మిగతా అన్ని గెలాక్సీలు అంటే విశ్వ అంచుల్లో ఉండి విశ్వం తాలూకు అంటే మిగతా అన్ని గెలాక్సీలో ఉన్న జ్ఞానాన్ని అది అందుకుంటుందని, ఈ 12 చక్రాలు 12 పోగులు యాక్టివేషన్ అయితే సమస్త జ్ఞానం, విశ్వ జ్ఞానం మొత్తం
మానవుడికి అందుబాటులోకి వస్తుందని చెప్తుంది. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని పొందే అంటే ఈ 12 చక్రాలు 12 DNA పోగులు ఏకమవు అంటే కనెక్ట్ అయ్యి సమస్త జ్ఞానాన్ని అందుకునే స్థితికి మానవుడు వచ్చేసాడు. ఎక్కడుంది ఈ జ్ఞానము? మన పుస్తకాల్లో లేదు, ముద్రణలు లేదు. ఎన్నో ఎన్నో నాగరికతలు అంతరించిపోయి ఉన్నాయి. అంతరించిపోయిన నాగరికతల్లో ఉన్న జ్ఞానం కూడా ఈ శరీరంలో ఉన్న DNA పోగులో ఉన్నాయి. అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మీరు మీ అంతటి మీరు ఓపెన్ చేసుకోవాలంటే అయ్యేది కాదు అది. ఇప్పుడు మనలో ఉన్న జ్ఞానం అంతా ఎలా ఉందంటే, ఒక లైబ్రరీలో అన్ని పుస్తకాలు, ఆ లైబ్రరీ నిండా అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. కానీ ఆ అన్ని పుస్తకాలు ఏటి వరుసలో అవి లేకుండా చరిత్ర సంబంధించినవి, టెక్నాలజీ, కవిత అంటే సాహిత్యానికి సంబంధించినవి, సైన్స్ సంబంధించినవి, ఇట్లా ఏ పొరలో ఆ పొరలో కాకుండా అన్ని తీసి ఒకసారి కొట్టేస్తే ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఏ పుస్తకాలను కూడా మనం చదవలేని స్థితి ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు మనలో ఉన్న జ్ఞానం కూడా అట్లా లైబ్రరీలో గుట్టబడిన పుస్తకాల్లాగా ఉంది. ఇప్పటి వరకు ఉంది లోపల, కానీ దాంట్లోంచి తొంగి చూసి పొందలేని స్థితిలో. ఒకవేళ లైబ్రరీలోకి వెళ్ళినా ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు, ఏ పుస్తకం ఓపెన్ చేయాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. ఆ స్థితిలో ఉన్న దీనికి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ ఏటి అరల్లో కాటి వెళ్ళాలంటే మేము దానికి కావలసిన ఎనర్జీస్ అన్నింటినీ పంపిస్తున్నాము. మేము అంటే ఇక్కడ ప్లైడియన్స్, గుర్తుపెట్టుకోండి. మేము అంటే ప్లైడియన్స్, మనకి అంటే మనందరికి. మేము ఈ జ్ఞానాన్ని అంతా భూమి మీదకి అందిస్తున్నాము. ఆ జ్ఞానం వలన ఆటోమేటిక్గా ఈ లైబ్రరీలో గుట్టగా పడ్డ పుస్తకాలు ఏటి అరలో వాటికి సర్దుకునే స్థితి వస్తుంది. అప్పుడు మనం లైబ్రరీలోకి వెళ్తే ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకాన్ని తీసి చదువుకొని దానిలో ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని పొందే స్థితి ఇప్పుడు భూమి మీద రాబోతుంది. ఇప్పటి వరకు 3 లక్షల సంవత్సరాల నుంచి జ్ఞానము, కాంతి అని అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్న మనం కాంతిని చూస్తేనే భయపడే, అంటే కాంతి అంటే ఇక్కడ సమాచారం అండి, జ్ఞానం. ఇక్కడ కాంతి అంటే వెలుతురు అని కాదు, జ్ఞానము కింద వాడిన భాష అది. కాంతిని చూస్తేనే బెదిరిపోయే స్థితిలో ఉన్న మనకి ఇంత జ్ఞానాన్ని ఒకేసారి అందించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుపుకొని దానిలోకి చొచ్చుకొని పోవటానికి 1,44,000 గ్రహాల నుంచి వచ్చిన వ్యక్తులు సరైన దిశలో పయనిస్తున్నారు. వారి జన్మ ప్రణాళికలను అర్థం చేసుకొని దానిలో పూనికగా లోపలికి వెళ్ళి ఆ వచ్చే జ్ఞానాన్ని అంతా స్వీకరించి, జ్ఞానం ఇక్కడ 3 రకాలు వస్తున్నాయండి. విశ్వం నుంచి అంటే నక్షత్రలోక వాసులు పంపని, విశ్వం నుంచి రాని, అనేక తలాల నుంచి రాని అందరూ కూడబలుక్కొని పంపుతున్నారు. ఆ వచ్చే జ్ఞానము 3 రకాలుగా. ఎట్లా అంటే, ఒకటి జ్ఞాన సంబంధమైన తరంగాలు, 2 శక్తి సంబంధమైన తరంగాలు. ఉత్త జ్ఞాన సంబంధమైన శక్తి సంబంధమైన తరంగాలు మాత్రమే ఉంటే అవి మానవుడు తిరిగి ఇతరులకు పంచలేడంట. అందుకని ప్రేమ తరంగాలతో కూడిన ప్రేమ తరంగాలను కూడా కలిపి పంపుతున్నారు. ఎప్పుడైతే ఆ ప్రేమ తరంగాలు, శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు 3 కలిసి వస్తున్నాయో, ఆ మూడింటిని స్వీకరించి ఈ మానవ డిఎన్ఏలో ఒక ఫ్రీక్వెన్సీలో ఆ దాంట్లో సమాచారాన్ని పెట్టుకోవటానికి, మళ్ళీ ఓపెన్ చేసి బయటికి పంపించడానికి వీలుగా తయారు చేసి ఉన్న మానవ డిఎన్ఏలో దాన్ని తీసుకొని దాన్ని వాళ్ళు వినియోగించుకొని భూమి మీద ఉన్న ఇతరులకి, ఎవరైతే దాన్ని అందుకోలేకుండా ఉన్నారో ఇప్పటి వరకు, వారికి అందించే క్రమంలో
మన అందరము వర్క్ చేస్తున్నాము. మీరందరూ వర్క్ చేస్తున్నారంటే, మీరు అంటే ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్లు అనుకోండి, లేకపోతే మనలాంటి వాళ్ళు అనుకోండి. ఎవరైతే సాధనలో ఉండి చేస్తున్నారో వాళ్ళందరూ వర్క్ చేయబట్టి ఇప్పుడు ఆ గొట్టగా పడ్డ లైబ్రరీ, ఆ గొట్టగా పడ్డ లైబ్రరీ నుంచి ఆ పుస్తకాలన్నీ ఏటికై సర్దుకొని శుభ్రంగా ఏటి అరలో అటు కూర్చోటానికి కావలసిన ఏర్పాట్లు జరిగిపోయినవి. అదే డిఎన్ఏ యాక్టివేషన్ అంటే. ఆ డిఎన్ఏ యాక్టివేషన్ ని ఆల్రెడీ చేసేసాం మేము. ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేసాం. కానీ దాన్ని మీరు పొందాలి అంటే డిఎన్ఏని యాక్టివేషన్ ఎలా చేశారంటే, దాన్ని రీకోడ్ చేసి డీకోడ్ చేసి మళ్ళీ రీకోడ్ చేసి లోపల పెట్టేశారు. దాన్ని మనం అందుకోవాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ డిఎన్ఏ పోగులు మానవుల్లో ఇంతకుముందు ఆ 10 పోగులు అక్కడే ఉన్నాయి. ఆ డిఎన్ఏ పోగులు ఆ కణాల్లోనే ఉన్నాయి, అయితే అవి కనెక్షన్లో లేవు. అది ఇప్పుడు కనెక్ట్ అవ్వటానికి రెడీ అవుతుంటే మానవుడికి ఒక రకమైన విచిత్రమైన స్పృహ కలుగుతుంది. ఇదేదో జబ్బు అనుకొని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేస్తున్నారంటే, ఇది ఏదో జబ్బు చేసిన మానవుడు అది డిఎన్ఏ రీకనెక్షన్ అనుకోవట్లా, మానవుడికి ఏదో జబ్బు చేసింది, దానికి సంబంధించిన మందులు వాడుతున్నారు తెలియక, అమాయకత్వంతో ఉండి. అట్లానే సైంటిస్టులు కూడా గవర్నమెంట్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మానవుడికి ఏదో జబ్బు చేస్తుంది, ఇదేదో డిఎన్ఏ జంక్ డిఎన్ఏ ఏదో ఉంది, అది ఏదో తేడా కొడుతుంది, అందుకని మానవుడు విచిత్రంగా ఉంటున్నాడు, అందుకని దాని మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. ఏది ఆ డిఎన్ఏ ఏదో ఇదని. అందుకని అది కాదు, ఆ డిఎన్ఏ అది కాదు, అది మానవ డిఎన్ఏ సర్దుకుంటుంది. ఆ 10 పోగులు ఓడదీసినవి కూడా మళ్ళీ దానికి కనెక్ట్ అవుతున్నాయి. కనెక్ట్ అయినప్పుడు పూర్వము ఈ ఆధీనము కాకముందు, ఈ చీకటి శక్తులు పరాధీనము కాకముందు భూమి మీద ఉన్న ఏ మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో, దివ్య జ్ఞాన ప్రకాశము, దూరదృష్టి, దూర శ్రవణము, లెవిటేషన్, సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞత ప్రాప్తి, ఇవన్నీ మానవుడికి ఉండే అప్పుడు. వాటిని తిరిగి పొందటానికి కావలసిన ఎనర్జీస్ అన్ని ఇప్పుడు మేము అందిస్తున్నాము. ఎవరి ద్వారా? ఈ 1,44,000 గ్రహాల నుంచి వచ్చిన కార్యకర్తలు, కాంతి కార్యకర్తల ద్వారా. అది ఇక్కడ ఉన్న ఈ సైంటిస్టులకి, ఈ మానవుడికి అర్థం కాక జంకు డిఎన్ఏలో ఏదో జరుగుతుంది, అందువలన దానికి కావాల్సిన మందులు వేస్తున్నారు, దానికి ఎంతో ఖర్చు పెట్టిస్తున్నారు ఆ సైంటిస్టులు. దీనికి ఏదో చూడాలండి గవర్నమెంట్ చేత ఖర్చు పెట్టిస్తున్నారు. అది తప్పు. అన్ని డిఎన్ఏలు యాక్టివేషన్లోకి వచ్చినాయి. మానవుడు తిరిగి తన శక్తి సామర్థ్యాన్ని అందుకునే స్థితి ఉంది. కావలసిందల్లా మానవుడు తన చైతన్యాన్ని విస్తరించుకోవాలి. మన ఊరికి కరెంట్ వచ్చిందండి. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నక్షత్ర మిత్రుల్లో లేదు, నేను అర్థం కావటానికి దీన్ని మీకు చెప్తున్నా. మన ఊరికి కరెంట్ వచ్చింది, బజార్ లైన్లకి ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, లైన్లు మొత్తం వేసి బజార్లో అక్కడ ఒక్కొక్క లైట్ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు, పంచాయతీ వాళ్ళు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు. కానీ దీన్ని ఏదైతే ఆ లైట్లు మన ఇంట్లో తీసుకోవాలంటే మనం సపరేటు సర్వీస్ లైన్ తీసుకోవాలి, మన ఇంట్లో వైరింగ్ చేసుకోవాలి, మన ఇంట్లో బల్బు పెట్టుకోవాలి, మన ఇంట్లో ప్లగ్ పెట్టుకోవాలి. అన్నీ మనం పెట్టుకుంటే మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది కరెంట్. మన ఊరికి వచ్చింది కరెంట్ ఆల్రెడీ. అంటే మన డిఎన్ఏ టోటల్గా ఓపెన్ అవుతుంది. కానీ మనం స్పెసిఫిక్గా అవ్వాలంటే మనం అక్కడి నుంచి సర్వీస్ వైర్ ఎలా అయితే లాక్కుంటున్నామో అక్కడి నుంచి మనం కరెంటు సప్లై తీసుకొని మన ఇంట్లో స్విచ్ బోర్డులన్నీ ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నామో అలా మనము మన డిఎన్ఏని పెంపొందించుకోవాలి అంటే మన చైతన్య స్థాయిని పెంచుకోవాలి. బయట వర్క్ అంతా చేసేసారండి, ఆల్రెడీ అయిపోయింది.
ఇప్పుడు లోపల వర్క్ను మనం చేసుకోవాలి. అదే మేము చేస్తుంది. మీ చైతన్య స్థాయిని పెంచుకోవటానికి కావలసిన ఎనర్జీస్ను కూడా మేమే అందిస్తున్నాము. అందుకని ఆ డిఎన్ఏ పోగుల్ని కనెక్ట్ అవుతున్నాయి. దాన్ని మీరు ఇప్పుడు వచ్చే ఎనర్జీస్ అన్నిటినీ తీసుకొని ఇతరులకి పంచే పనిలో మీరున్నారు. ఇది ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటి పనులు అనేక తలాల్లో మీరు చేసి నిష్ణాతులై ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఈ పని చేయటానికి కోరుకున్నారు. మీరందరూ అభినందనీయులు. అంటే డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయితే ఈ 12 చక్రాలు యాక్టివేషన్ అయినాయి అనుకోండి, 12 పోగులు యాక్టివేషన్ అయినాయి అనుకోండి. మళ్ళీ ఇంతకు ముందు ఇంకో లెక్క చెప్పారండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, 12 పోగులు దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి, 12 చక్రాలు దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయని. ఇంకొక రకంగా ఎట్లా చెప్పారంటే, మీ ఫస్ట్ 3 చక్రాలు అంటే 7 చక్రాల్లో ఫస్ట్ 3 చక్రాలు తినటానికి, పడుకోవటానికి, జీవనం సాగించటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికి, సంపద పోగు చేసుకోవటానికి, ఆరోగ్యాన్ని అంటే భౌతిక జీవితానికి సంబంధించి ఆ 3 చక్రాల్లోనే తిరుగాడుతుంటది ఈ చైతన్యం. 4వ చక్రము హృదయ చక్రము. హృదయ చక్రం అక్కడ గనక చైతన్యం గనక వెళ్తే అప్పుడు ప్రేమ తరంగాల్ని విస్తరిస్తావు. 5వ చక్రము గళ చక్రము. 5వ చక్రానికి గనక వెళ్తే 5వ చక్రము వాక్కుకు సంబంధించి వాక్కు శుద్ధి అయ్యి మంచి మాటలు మాట్లాడతావు. 6వ చక్రము ఆజ్ఞా చక్రం. అంటే ఆజ్ఞా చక్రం దాకా గనక చైతన్యాన్ని గనక నువ్వు తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి నీకు జరగబోయేదేదో తెలుస్తూ ఉంటాయి. 7వ చక్రము సహస్రారము. సహస్రార స్థితికి వెళ్ళటం అంటే చాలా వరకు ఆ జ్ఞానము మనకు అందినట్టే. 8, 9 చక్రాలు భూచక్రాలు, అంటే భూమితో అనుసంధానం అయ్యేది. 9వ చక్రం భూచక్రము. 10వ చక్రము దీనికి సంబంధించి మొత్తానికి విశ్వానికి సంబంధించింది. 11వ చక్రము గెలాక్సీలు. 12 సమస్త విశ్వము. ఇవన్నీ జ్ఞానం మీకు ఈ రకంగా కూడా వస్తుంది. అంటే అన్ని రకాలుగా ఎక్కడ ఏది ఉందో, ఏ జ్ఞానాన్ని అయితే ఇన్నాళ్ళు పెట్టి ఆపారు, దాన్ని మొత్తం బయటికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది సమస్తం. దాన్ని మనం చేయవలసింది ఏంటంటే, ఈ కార్యకర్తల్లాగా వచ్చిన వాళ్ళు ఆ జ్ఞానాన్ని స్వీకరించి దాన్ని వాళ్ళ డిఎన్ఏలో ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో లోడ్ చేసుకొని వాళ్ళు అనుభూతి చెంది దాన్ని ఇతరులకి పంచగలగాలి. ఇదే కాంతి కార్యకర్తగా మనం చేయాల్సిన పనిని చెప్పడం జరిగింది. అట్లానే మానవుడిని సమాయత్తం చేయటానికి ఎన్నో రకాల కార్యక్రమాలని మేము చేస్తున్నాం. అందులో మానవుడు ఇప్పటివరకు స్వేచ్ఛాయుత జీవితంలోనే ఉన్నట్టు భావించబడుతున్నాడు. మానవుడు అంటే మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను స్వేచ్ఛగా బతుకుతున్నాను, చాలా నన్ను ఎవరో కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, నేను బ్రహ్మాండమైన స్వేచ్ఛలు అనుభవిస్తున్నాననే ఆ భావంలో ఆ చైనాలోను, ఆ రష్యాలోను అక్కడే నియంతృత్వ దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్టు రాజ్యాల్లోనే ఉన్నాయి నియంతృత్వం అనేది. మిగతా అన్ని దేశాలు డెమోక్రటిక్ కంట్రీలు అంతా స్వేచ్ఛగా బతుకుతున్నారు అని ఇప్పటి వరకు భావిస్తూ ఉన్నారు. నిజమైన నియంతృత్వం అంటే సైనిక శాసనాలతో మనుషుల్ని బందీలుగా చేసే నియంతృత్వం కాదు. వారి యొక్క భావోద్వేగాల్ని అదుపులో పెట్టి వాళ్ళని ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో నడుపుతూ వాళ్ళ ఒక జ్ఞానాన్ని ఒక నిర్దిష్టమైన స్థితి వరకే నేర్చుకునేటట్టు అట్టిపెట్టి వాళ్ళ భావోద్వేగాలను నియంత్రించటమే నిజమైన నియంతృత్వము. ఆ నియంతృత్వంతో అన్ని దేశాల వాళ్ళు
మగ్గిపోతున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డెమోక్రసీ ఎంతో బాగుంటుందని చెప్పుకుంటాము, కానీ అక్కడ ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం రోజు రా, ఉద్యోగం చేయి, నీ టైం వరకు ఉండు, నీ జీవితం తీసుకొని వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి నీ పెళ్ళాం పిల్లలతో జీవితం గడుపు, మళ్ళీ రేపు పొద్దున లేవు, మళ్ళీ రేపు పొద్దున ఉద్యోగానికి రా. ఇదే ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ని పెట్టేశారు. అలాంటప్పుడు నీ యొక్క ఆత్మ ఎదుగుదల ఉండదు. నియంతృత్వం అనేది అది అంటే నీ యొక్క స్థితిని కంట్రోల్ చేయటం, నీకు ఎక్కడ ఇంకొక ఆలోచన కూడా రానియకుండా చేయటం. నేనంతా బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఎక్కడా బ్రహ్మాండం అనేది లేదు. నిర్దిష్టమైన ఒక ఫ్రేమ్లో బిగించేశారు. అదే నిజమైన నియంతృత్వము. అట్లా నియంత్రించటానికి మనకి సినిమాలు ఎట్లా ఉన్నాయో, మన భూమి మీద సినిమా పరిశ్రమ ఎట్లా ఉందో, విశ్వతలాల్లో కూడా ఒక సినిమా పరిశ్రమ ఉంది. దాని పేరే 3 డైమెన్షనల్ సినిమా. మనం 3 డైమెన్షనల్ సినిమా ఎలా అయితే చూస్తున్నామో అలా విశ్వతలాల్లో కూడా ఒక సినిమా పరిశ్రమ ఉంది. సినిమా పరిశ్రమ పేరు చెప్తానండి. ఆ పరిశ్రమ ద్వారా మానవుణ్ణి నియంత్రించటానికి ఏమేమి నాటకాలు వేయాలో ఆ నాటకాలన్నీ ఇతర తలాల్లో తయారు చేసి ఈ భూమి మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రదర్శిస్తున్నారు. అది చూసి మానవుడు బెంబేలెత్తిపోయి ఒక సట్రంలో బీసుకుపోతున్నాడు. అంటే ఒక నిర్దిష్టమైన ఆందోళనతో, ఒక నిర్దిష్టమైన దీనిలో ఫిక్స్ అయిపోతున్నాడు. అలాంటి హోలోగ్రఫీ పిక్చర్స్ అంటారు. హోలోగ్రఫీ పిక్చర్స్ అంటే ఇది ఈ తలములో తయారు చేసేంత శక్తి లేదు. అవి హయ్యర్ డైమెన్షన్లో తయారు చేస్తారు ఆ సినిమాని. హోలోగ్రఫీ పిక్చర్స్ అంటే మనము 3D సినిమా చూసినప్పుడు హాల్లో కూర్చుంటే అక్కడ ఒక జూ చూస్తున్నాం అనుకోండి, ఆ జూలో ఉన్న జంతువులన్నీ హాల్లోకి వచ్చినట్టు కనపడతాయి. ఆ జూలో ఉన్న జంతువులన్నీ హాల్లోకి వచ్చి హాల్లో తిరుగుతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం 3Dలో. అట్లానే ఆ బొమ్మలు ఈ రక్త మాంసాలతో నిజంగానే ఉన్నట్టు ఫీల్ అవుతాం. హోలోగ్రఫీ పిక్చర్స్ అంటే అవి. అంటే 3 and 4 డైమెన్షన్ 5 డైమెన్షన్లో చిత్రాలు తీస్తారు. తీసినప్పుడు అవి ఇతర తలాల నుంచి మన తలంలో ఆడించడానికి ఎక్కువ ఎనర్జీస్ ఖర్చు చేస్తాడు. ఎందుకు అని అంటే ఇక్కడ మానవులందరినీ కంట్రోల్ చేయాలంటే అలాంటి సినిమాలు అవసరము. అలాంటివి ఎన్నోసార్లు వేసి మానవుడిని నియంత్రించారు. అందులో ఒక ముఖ్యమైన సినిమా యేసుక్రీస్తుని సెలవేసే సీను. అది ఒకే ఆట వేశారు ఈ భూమి మీద. నిజంగా యేసుక్రీస్తు అనేన్ని ఆ రోజు సిలువ వేయలేదు. ఆ సినిమాని తయారు చేసి అక్కడ ఉన్న స్థలాల్లో దాన్ని తీసి మానవులందరినీ భయభ్రాంతులకు లోన్ చేయటానికి, అంతకుముందు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఉన్న వ్యవస్థలన్నిటిని మార్చి మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకునేటట్టు చేస్తున్న తరుణంలో ఈ నల్ల చొక్కాల వాళ్ళు హోలోగ్రఫీ పిక్చర్ను చేసి యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేస్తున్నట్టు ఆ యొక్క సినిమాను ఒకే ఒక ఆట ఆడిచ్చారు. చూసి జనాలందరూ భయపడి ఆ స్థితులన్నింటినీ పోగొట్టుకొని మళ్ళీ మామూలుగా అంతకుముందు ఎట్లయితే ఉన్నారో ఆ స్థితులు, అంటే ఒక భయాందోళనను సృష్టించాలనుకున్నప్పుడు మానవుడి మీద ఇలాంటి సినిమాలు ప్రదర్శిస్తారు. ఎవరు ప్రదర్శించేది? ఇప్పుడు ఎవరి ఆధీనంలో అయితే మనం ఉన్నాము, ఎవరు ఆధీనంలో అయితే ఈ నల్ల చొక్కాల వాళ్ళ ఆధీనంలో, నెగిటివ్ ఫోర్స్ ఆధీనంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ భూమి మీద ఎవడన్నా జారిపోతాడేమో వాడిని పట్టుకుని లోపలేయటానికి మనం గనక కోళ్ల ఫారాల్లో చుట్టూ కంచెలేసి పెట్టినప్పుడు ఏదైనా ఒక కోడి బయటికి వెళ్ళింది అనుకో, మళ్ళీ బయట నుంచి తీసి ఇసిరేస్తూ ఉంటారు. ఆ ఇసిరేసే క్రమంలో దానికి ఎక్కడుంటేనే బాగుండే అనిపించేటట్టు చేయటానికి అనేక రకాలైన సినిమాలు ఆడిచ్చారు. ఇవి ఎక్కువగా మధ్య ప్రాచ్యము అంటే మన ఇరాను, ఇరాకు, ఈ సౌదీ కంట్రీస్లో అక్కడ పెద్ద ఒక దాన్ని ఏమంటారంటే గ్రహ ద్వారం
పెద్దది ఒకటి ఉందంట అక్కడ. ఆ గ్రహ ద్వారం ద్వారా ఎన్నో నాగరికతలు ఆ మెసపోటోనియా ఏరియాలో కొత్త కొత్త నాగరికత, కొత్త కొత్త బొమ్మలు అట్లా ప్రదర్శించారంట. తెల్ల చొక్కాల వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు అనే ఆయన్ని ఈ భూమి మీద జన్మించలేదు, ఆయన్ని కూడా అలానే తీసుకొచ్చి ఆ సమయ ద్వారాలు గుండా ఆ మధ్యప్రాచ్యంలో వదిలిపెడితే అంత ముందున్న వ్యవస్థలన్నిటినీ ఆయన విచ్ఛిన్నం చేసి మానవులను కొంతవరకు తర్ఫీదు ఇచ్చి వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకునేప్పుడు చేస్తే, అంతకుముందు రాజ్యంలో ఉన్న వాళ్ళు దాన్ని గెట్టగా దీనికి ఏదో పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ హోలోగ్రఫీ పిక్చర్ని ఆడిచ్చి మొత్తం మళ్ళీ ఆ సట్రంలో అంటే మళ్ళీ భావోద్వేగాల్ని పెంచి పోషించేటట్టుగా తయారైపోయి మళ్ళీ వాళ్ళు ఆందోళన, ఆవేదన. ఎందుకంటే ఈ ఆందోళన, ఆవేదనలు, నిరాశ, నిస్పృహలే ఆ పరిపాలకులకి ఆహారము. అందుకని ఈ మానవుని ఎప్పుడు ఆందోళన గట్టి పెట్టాలి, ఎప్పుడు ఆందోళన గట్టి పెట్టాలి. అట్లా ఆందోళన గట్టి పెట్టడానికి తయారు చేయబడిన ఇంకొక వస్తువే కంప్యూటర్. ఆ మానవుణ్ణి అలాంటి ఆందోళనగా అట్టిపెట్టడానికి తయారు చేయబడిన ఇంకొక వస్తువే కంప్యూటర్. అట్లానే టెలివిజన్ చూస్తే ఆ చూసినంతసేపు మన కళ్ళు 16 బిలియన్స్ అని అంటారు. 16 వైబ్రేషన్లు మాత్రమే ఒక సెకండ్లో చూడగలిగే శక్తి ఉంటుందండి కళ్ళకి. కానీ ఆ బొమ్మ మనం అర్థం కావాలంటే అది 50 వైబ్రేషన్లోనూ తయారై ఉంటుంది బొమ్మ. టీవీల్లో కానీ సినిమాల్లో కానీ బొమ్మ. అందుకని కాసేపు టీవీ చూడగానే నీ సబ్ కాన్షియస్ మైండ్ మీద దాని పవరబడి నీ జ్ఞాపకాలన్నీ మొత్తం ఖర్చు అయిపోతాయి, మొత్తం డ్రైన్ అయిపోతాయి. అందుకని ఆ సినిమా పరిశ్రమని, ఆ యొక్క కంప్యూటర్ని, ఆ యొక్క సెల్ ఫోన్ కూడా అంతే. సెల్ ఫోన్ కాసేపు చూసేటప్పటికి మన తెలివంతా మొత్తం పోయి కళ్ళకి నిద్ర కూడా రాకుండా నిద్ర లేని స్థితిలో అయోమయంగా ఆందోళనగా బతుకుతున్నాం. అందుకని న్యూస్ పేపర్లతో సహా న్యూస్ పేపర్లను చూడబాకండి, కంప్యూటర్లను వాడబాకండి. అంటే కంప్యూటర్లు వాడబాకండి అంటే అనవసరమైన వాటికండి. మెయిన్ ఫ్రేమ్స్లో వర్క్ చేసేవాళ్ళు చిన్న వయసులోనే చాలా స్పష్టంగా చెప్పారండి. కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్స్లో వర్క్ చేసేవాళ్ళు చాలా చిన్న వయసులోనే బ్యాక్ పెయిన్, మెడ నొప్పి, స్పాండిలైటిస్, అజీర్తి ఇలాంటి అనారోగ్యాలకి లోనవుతున్నారు. అందుకని కంప్యూటర్ని విచ్చలవిడిగా వాడబాటు. ఇవి మన అదుపులో పెట్టుకోవటానికి తయారు చేయబడ్డ వస్తువులు. అందుకని కంప్యూటర్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. అది మా సమాచారం ఇస్తుందని ఏది పడితే అది చూసి మీ యొక్క ఆందోళన స్థాయిని పెంచుకోబాకండి, మీ అనారోగ్యాన్ని పెంచుకోబాకండి, మీ యొక్క స్థితిని అనారోగ్యం వైపు మళ్లించబాకండి, వాటన్నిటిని త్యజించండి. ఇంకోటి కూడా చెప్పారండి, మానవుడు హింసను మాననంత వరకు, ఇది చాలా స్పష్టంగా చెప్పారండి, మానవుడు హింసను మాననంత వరకు భయం అనే ఆందోళనలోనే బతుకుతా ఉంటాడు. ఆ హింసని ప్రేరేపిస్తుంది కూడా వాళ్ళేను. అందుకనే ఇన్ని మాంసం కొట్లు వెలువడ్డాయి. ప్రతి ఊర్లో, ప్రతి బజార్లో, ప్రతి ఇంటి పక్కన మాంసాన్ని అమ్మే కొట్లే ఉన్నవి. ఇదివరకు ఒక పల్లెటూరులో మాంసం కావాలంటే ఒక పండగ రోజు మాత్రమే దొరికేది. ఇప్పుడు ప్రతిరోజు దొరుకుతుంది. మాంసాన్ని త్యజించండి. మాంసాహారం తింటున్నావంటే నువ్వు జీవహింస చేస్తున్నావు. నువ్వు జీవహింస చేసినన్నాళ్ళు నీకు భయంతోనే బతుకుతావు. ఆ భయాందోళనలే వాళ్ళకి కావాలి ఆహారము. నువ్వు ఏ భయంతో బతుకుతున్నావో, ఏ ఆందోళనతో బతుకుతున్నావో, ఏ నిరాశతో బ్రతుకుతున్నావో, ఏ నిస్పృహతో బ్రతుకుతున్నావో అదే వాళ్ళకి ఆహారంగా వాళ్ళు జీవిస్తున్నారు బ్రహ్మాండంగా. ఈ ఆందోళన నీకు పోవాలి అని అంటే మాంసాహారాన్ని త్యజించండి. మాంసాహారం చేయటం వలన
ఆ మాంసాన్ని తయారవటానికి కావలసిన జంతువుల్ని పెంచే రైతులు అవి తొందరగా పెరగటానికి కృత్రిమ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ కృత్రిమ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది తొందరగా పెరిగినట్టు కనపడుతుంది మనకి. దాన్ని మనం తీసుకొచ్చి మాంసం రూపంలో వాడినప్పుడు ఆ కృత్రిమ హార్మోన్ ఈ శరీరంలో కూడా ప్రవేశించి మానవుడు కూడా తొందరగా పెరిగిపోతున్నాడు. 10 ఏళ్లకే ఆడపిల్లలు మెచ్యూర్డ్ అవుతున్నారు. 10 ఏళ్లకే వీడికి మీసాలు బోసాలు వస్తున్నాయి మగపిల్లాడికి. వాడు 25 ఏళ్ళు వచ్చిన వయసులో ఏ పనులైతే చేయటానికి సమాయత్తం అవుతున్నాడు వాడు 10 ఏళ్ళకి చేసేస్తున్నాడు. 25 ఏళ్ళకి ముసలాడు అయిపోతున్నాడు అని. అందుకని మాంసాన్ని త్యజించండి. మాంసం తయారు కావటానికి ఒక జీవిని సంపాలి కాబట్టి ఆ సంపేవాడు, ఆ మెడకాయలు నరికేవాడు కఠినంగా ఉంటాడు. కఠినంగా ఉండి కఠిన భావాజాలంతో నరికినప్పుడు వాడి కాఠిన్యమే ఆ మాంసంలోకి వచ్చి అది మీకు చేరి మీరు కూడా కఠినంగా తయారవుతారు. మీరు కూడా ఆందోళనగా ఉంటారు. అందుకని మాంసాన్ని త్యజించండి. మాంసాన్ని హింసని ప్రోత్సహిస్తున్నంతసేపు మానవుడికి యుద్ధ భయాలు కానీ, ప్రకృతి భయాలు కానీ, భూకంప భయాలు కానీ, సునామీ భయాలు కానీ ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడుతానే ఉంటాయి. ఎప్పుడైతే మానవుడు మాంసాన్ని అంటే హింసని త్యజిస్తాడో అప్పుడు ఆనందంగా సంతోషంగా బతుకుతాడు. అందుకని తీసేయండి అని చెప్తాడు. సినిమాలు, న్యూస్ పేపర్లు, మీ రాజకీయ నాయకులు అన్నీ ఒక న్యూస్కి ఒక న్యూస్కి పొంతం లేకుండా మిమ్మల్ని అయోమయంలో చేసేస్తున్నారు. ఎవడు ఏది కరెక్ట్ చెప్తున్నాడో తెలియట్లేదు. మనం వాటిని చూసి ఆందోళన చెందుతున్నాం. ఈ ఆందోళన వలన వాళ్ళకి ఆహారం ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. అందుకని న్యూస్ పేపర్లు కూడా చూడబాకండి అని చెప్తాను. అంటే మనం ఈ రోజు ఏది జరుగుతుందో అదంతా ముందే చెప్పారు. ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇక్కడ భూమి మీద ఒక 30 ఏళ్ల క్రితమే చెప్పారు. ఇవాళ జరుగుతుంది మొత్తం అక్కడ సినిమా చూపించారు. అంటే వాళ్ళు ఎంత స్టడీ చేశారో చూడండి. ఇంకా ఈ సినిమాలు ఇవన్నీ ఈ హోలోగ్రఫీ పిక్చర్స్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి భూమి మీదకు పంపిస్తారంట. పంపిస్తే అదే నిజమని మనం ఒట్టు పెట్టుకొని చెబుతాం. నేను చూసా, నేను పట్టుకొని చూసానా, ఆ సినిమా కాదు నిజంగా చూసా, వాడు నిజమైన మనిషే, వాడు వచ్చి చేసిపోయాడు అది అని మన ఒట్టు పెట్టి చెప్తా ఉంటాండి. అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అవి. నిజంగానే ఆ సినిమా అది నిజంగానే అక్కడ యాక్షన్ జరిగినట్టు చూస్తాం. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకని ఆ హోలోగ్రఫీ పిక్చర్స్ వలన కూడా మానవుణ్ణి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలివిగా ఉండండి, ఎరుకుతో ఉండండి. ఆ హోలోగ్రఫీ పిక్చర్స్ని వచ్చినప్పుడు అది ఎందుకు వస్తున్నాయి? ఒక అంధవిశ్వాసాలను ఎరగొట్టడానికి, ఒక మంచిదాన్ని చెడగొట్టడానికి, ఏదో ఒకటి మానవుడిని ఆందోళనకు గురి చేయడానికి వస్తాయి అవి. అట్లా ఆందోళనకు గురి చేయడానికి వచ్చినప్పుడు వీడు ఆందోళన పడుతున్న కొద్దీ ఆడికి ఆహారం అందుతూ ఉంటుంది. వాడి ఆహారం తిన్నంత వరకు మనం ఎరుకు లేకుండా ఆందోళన చెందుతా ఉన్నాం అనుకోండి, ఈ చీకటి శక్తులు ఈ భూమిని వదిలిపెట్టి పోవు. అందుకని చెరుకుతో ఉండు, తెలివిగా ఉండు, తెలివి నేర్చుకొని ఉండాలంటే నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చేసి నీ చైతన్యాన్ని మార్చుకుంటే నీకు కావలసిన ఈ ఎనర్జీస్ అన్ని మేము అందిస్తున్నాం. అవి వచ్చేస్తున్నాయి మీకు ఎనర్జీస్ అన్ని. ఆ తెలివిని నువ్వు ప్రదర్శించినప్పుడు మాత్రమే నీకు నీ DNA 12 DNA యాక్టివేషన్లోకి వస్తుంది. ఎరుకుతో ఉండు, ఎరుకు లేకుండా నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. ప్రతి విషయంలో ఎరుకుతో ఉండు. ఎరుకుతో ఉండి మళ్ళీ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ UFO, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఫ్లయింగ్ సాసర్స్ అని తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఫ్లయింగ్ సాసర్స్ వాళ్ళు ఎవరో వేసుకొని వచ్చారు, ఫ్లైడియన్స్ కాదు, దాన్ని ఏమంటారు, వాళ్ళని
దైవ దూతలని ఏదో పేర్లు పెట్టి వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు, మేము చూసాము వాళ్ళని, ఇవన్నీ చెప్తా ఉంటారు. అవి కూడా మన మోసం చేయటానికే. ఫ్లయింగ్ సాసర్స్ అని వస్తాయి అప్పుడప్పుడు, ఆకాశంలో తిరిగి వెళ్ళింది నేను చూశాను, ఇవన్నీ అవి కూడా మన మోసం చేయటానికే. అవి కూడా సినిమాలే, అవి కూడా హోలోగ్రఫీ పిక్చర్సే. ఎరుకుతో ఉండి ప్రతి దాన్ని స్పష్టంగా చూసి నీ ఎరుకను పెంచుకొని నీ డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకున్నావంటే విశ్వములో ప్రతి జ్ఞానము నీ సొంతమవుతుంది. నీ ఈ భూమిని ఏదైతే ఉందో, భూమిలో ఏ జ్ఞానం అయితే ఉందో నీ శరీరంలో ఆ జ్ఞానం ఉంది. నీ డిఎన్ఏ ఓపెన్ అయినప్పుడు సమస్త చరిత్ర, నీ యొక్క వంశ చరిత్ర, నీ భూమి చరిత్ర మొత్తం దీంట్లోనే ఉంది. ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవటానికే ట్రై చేయి. ఎక్కువ టైము నువ్వు ధ్యానంలో గడుపు. ధ్యానంలో గడితే సమస్త జ్ఞానము నీవు నీ తలాల్లో, అన్ని తలాల్లో ఏకకాలంలో నువ్వు సంచరించే స్థితి ఉంటుంది. అప్పుడు నీ డిఎన్ఏ ఆటోమేటిక్గా యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. దానికి కావలసిన వనరులన్నీ మేము ఏర్పాటు చేసి బెడ్స్ అన్ని వేసేసాం, తార్ రోడ్డు వేసేసాం. మీరు దాని మీద నడవటమే కావాల్సింది. మీరు ఇంకా ముళ్ళ కంపలో నడుస్తానంటున్నారు. దాన్ని గుర్తు పెట్టుకుని ఆ తార్ రోడ్డును చూసి దాని మీద నడవడం నేర్చుకోండి. అన్నీ అయిపోయినాయి, మేము చేయాల్సిందంతా చేసాం. మీరు దాన్ని కొంచెం మీ చైతన్య స్థాయిని పెంచుకోండి. మీ ఎనర్జీస్ అన్ని కూడా ఇచ్చాం. ఇప్పుడు భూమి మీద అనేక ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. దాన్ని మీరు అందుకొని దాన్ని మీరు పొందండి అని అంత స్పష్టంగా చెప్పారండి. ఇందులో ఏ గ్యాస్ లేదు, ఏ అతిశయోక్తి లేకుండా సూటిగా బాణం వేసినట్టే. ఇంకా నాకు అన్ని చెప్పటం కుదరట్లా, ఎందుకంటే నేను ఆ గుర్తున్న ఏదో కొంచెమే చెప్తున్నా. అన్నీ చెప్పటం అయితే అసలు మామూలుగా ఉండదు. నాకేదో జస్ట్ దాంట్లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ వరకే వెళ్తుంది. టైం ఫ్రేమ్ వల్ల కానీ, లేకపోతే నాకు గుర్తు లేకపోవటం వల్ల కానీ ఆ మెయిన్ ఫ్రేమ్స్ వరకు వెళ్తుంది, కానీ లోతుల్లోకి ఇంకా అంటే అంత డెప్త్లో ఉంటుంది. ప్రతి మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి, గుర్తుపెట్టుకోండి. నక్షత్ర మిత్రుల్లో వచ్చిన ప్రతి మాట మానవుడి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే మాట. ఇక దాంట్లో ఇక తిరిగే లేదు, అంతే. ఏ టైంలో ఎలా ఉండాలో చెప్పారండి. నీ దివ్యత్వాన్ని అందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి, దానికి ఏం చెప్పారంటే, ఈ భూమి మీద ఉన్నదంతా ఒకటే చైతన్యం. భూమి అని కాదు, విశ్వంలో మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆత్మ యొక్క అంశాలే. మానవుడు ప్రాథమిక సృష్టికర్త ఏ ఆలోచనతో అయితే నేర్చుకొని విశ్వ కళ్యాణాన్ని, విశ్వ చరిత్రని, విశ్వాన్ని ఎలా రచించాడో అలానే మీరు కూడా ఆలోచనలు చేస్తే అది కార్యరూపం దాలుస్తుందని నమ్మండి. ముందు అసలు ఆలోచనలే సృష్టికి మూలం అనే విషయాన్ని నమ్మండి, అంతే. మీ ఆలోచన మీరు చేయండి, అదే సృష్టించబడుతుందని నమ్మండి. ఆలోచనలే సృష్టికి మూలము, ఆలోచనలే నమ్మండి మీరు, అంతే. దట్స్ ఆల్. నమ్మి కార్యాచరణలో రండి. మనకు కావాల్సింది ఏదో సంకల్పించుకోండి, కార్యాచరణ. ఆ నమ్మకమే లేదు మనకి. నమ్మమంటున్నారు వాళ్ళు, మనకు ఆ నమ్మకం లేదు. ఆలోచన చేస్తేనే ఏమన్నా సృష్టి జరిగింది అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాం. ఆలోచనలే సృష్టికి మూలము, ఆ మాట నమ్మండి అంటారు. దాన్ని మీరు అమలు చేయండి. అమలు చేస్తే ఆటోమేటిక్గా మీకు సృష్టిగా మీరే సహా సృష్టికర్తలు అవుతారు. అంతరాత్మ ప్రబోధంతో పనిచేయటం నేర్చుకోండి. అంతరాత్మ ప్రబోధం ధ్యానం చేస్తే, ధ్యానములో మన యొక్క జ్ఞానం వృద్ధి చెందుతున్న కొద్దీ అంతరాత్మ ప్రబోధము, అంతరాత్మ ఎప్పుడు చెప్తా ఉంటది, ఎలా చేసుకో అలా చేసుకో. ఆ సైలెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వినగలదు. ప్రతి మానవుడు ప్రతి సమస్యకి
నిన్ను నువ్వే అడుక్కో, బయట ఎవరిని అడగొద్దు. నీకు సమస్య వచ్చిందా, ఎందుకు వచ్చింది ఈ సమస్య, అడుగు లోపలికి. ఆ అంతరాత్మ ప్రబోధం ఏది చెప్తే అది చెయ్యి. 100% రైట్ అవుతుంది అది. 100% ఇంక దాంట్లో 99 రైటే, 1% తప్పు అవటం కూడా ఉంది. 100% రైట్ అయ్యే స్థితి ఎవరు మన సమస్యకి సరైన పరిష్కారం ఎవరు చెప్తారంటే, సమస్య వచ్చినప్పుడు అంతరాత్మని అడుగు, అంతరాత్మని చెప్పిన మాట ఇను, దాన్ని అమలు చెయ్యి. అప్పుడు నీ సమస్యకి 100% పరిష్కారం లభించిద్ది. నువ్వు ఎక్కడో దేవుడికి వెళ్ళి మొక్కబాక, వాళ్ళు నీ సమస్యకి ఎవరు పరిష్కారం చేయరు. మీరు ఇప్పటి వరకు మొక్కిన వాళ్ళందరూ చిల్లర దేవుళ్ళు. ఎవరిని మొక్కబాకండి, అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి, అంతరాత్మని పెంపొందించుకోండి, శక్తివంతులు కండి. శక్తితోనే మీ సమస్య ఏదైనా కానీ దానికి విన్నయించుకోండి. సమస్యకి పరిష్కారాలన్నీ మీ నుంచే రావాలి. ప్రతి పరిష్కారం మీ అంతరాత్మ ప్రబోధం ద్వారానే తీరిపోవాలి. అంతేగాని బయట పరిష్కారం దొరుకుతుందని ఎతకబాకండి. మీ డిఎన్ఏ పోగులు 12 గనక యాక్టివేషన్ అయితే మీరు విశ్వం మొత్తానికి వ్యాపించి ఉన్న చైతన్యవంతులు అవుతారు. ఆ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది, పూర్తి అయింది. అడాప్ట్ చేసుకోండి మీరు. ఆ అడాప్ట్ ఎలా చేసుకోవాలో అది రేపు చెప్పుకుందామండి. అంటే ఏది చేసి, అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అనేది బేసిక్ అండి, ఇక దానిలో తిరుగులేదు. అంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే చైతన్య స్థాయి పెరిగిద్ది. చైతన్య స్థాయి పెరిగి దాన్ని నిలుపుకోవాలంటే మనం బయట ఏం చేయాలనేది చెప్పారండి వాడు. ఎలా ఉండాలి ధ్యానం అంటే కాసేపు చేస్తాం, 1-2 గంటలు చేస్తాం అంతే. 24 గంటలు చేయంగా. ఆ 24 గంటల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీ యొక్క చైతన్య స్థాయిలు పెరుగుతూ ఉంటాయి, నీ అంతరాత్మ ప్రబోధన ఎప్పుడు వినగలుగుతావు, అప్పుడే నీకు ఆత్మశుద్ధి, ఆత్మ జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. నీ నీ యొక్క 12 డిఎన్ఏ పోగులు కనుక డెవలప్ అయ్యి కనెక్ట్ అయితే నీ యొక్క సమస్త జ్ఞానము, నీ డిఎన్ఏ పోగుల్లో ఉన్న విశ్వ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర, నీ భూమి చరిత్ర, ఎన్నో సంస్కృతులు, ఎన్నో అంటే అన్ని సంస్కృతుల్లో మనమే ఉన్నామండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ పుట్ల మనం భూమి పుట్టిన కాంచి ఉన్నాం, 450 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాం మనం ఏదో ఒక రూపంలో. దానికి సంబంధించిన చరిత్ర మొత్తం నీ డిఎన్ఏలో ఉంది, కానీ దాన్ని ఓపెన్ చేసుకునే శక్తి నీకు లేదు. ఇప్పుడు అది ఓపెన్ అయ్యే టైం వచ్చింది. అడాప్ట్ చేసుకో, జస్ట్ అడాప్ట్. తయారైంది, బయట బల్బ్ ఉంది, బల్బ్ తయారై ఉంది, బల్బ్ ఆల్రెడీ. దాన్ని తెచ్చి నువ్వు ప్లగ్లో పెట్టుకో, అంతే చాలు. కనెక్ట్ చేసుకో, అంత వివరంగా చెప్పారు. అందుకని మనం చేయాల్సిందల్లా ఏంటంటే ధ్యానము చేస్తూ చైతన్య స్థాయిని పెంచుకుంటూ, ఆ చైతన్య స్థాయి ధ్యాన సమయంలోనే కాకుండా మిగతా 23 గంటల్లో కూడా ఎలా దాన్ని మనతో అట్టి పెట్టుకోవాలి, ఆ చైతన్యాన్ని, ఆ ఎరుకుని ఎలా అట్టి పెట్టుకోవాలి అనే దానికి వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారండి. అవి రేపటి దాంట్లో మనం చెప్పుకుందాం, ఇంకా టైం ఉంది కాబట్టి. రేపటి దాంట్లో ఎలా ఉండాలి, అసలు మనం దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, దేని ద్వారా మన యొక్క చైతన్యాన్ని పెంచుకోవాలి, ఎలా ఉంటే పెరిగిద్ది అన్ని రేపు చెప్పుకుందాం. టైం ఎంత అయింది మేడం? ఓకే, ఇంకొక 5 మినిట్స్. అందుకని రేపు మనము మన యొక్క డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యి ఎంత వచ్చింది అనుకోండి, సపోజ్ అంత జ్ఞానం తెలిసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? ఇప్పుడు ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తనకున్న శక్తి సామర్థ్యాల్లో కేవలము 2% లేకపోతే 1.5%, కొంచెం బాగా మంచి తెలియగల సైంటిస్టులు ఇలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు 10% వాడుకుంటున్నారంట.
మిగతా 98.5% ఇప్పుడు యాక్టివేషన్ కాబోతుంది. ఇప్పుడు 1.5%కి ఇట్లా ఉన్నామంటే ఇక 98.5% యాక్టివేషన్ అయ్యి మన జ్ఞానం వస్తే మన తెలివితేటలు ఎంత ఉంటాయో ఆలోచించండి, మన శక్తి సామర్థ్యాలు ఎట్లుంటాయో ఆలోచించండి. అంత శక్తివంతమైంది ఈ శరీరము, అంత శక్తివంతమైనది లోపల ఉన్న డిఎన్ఏ. దాంట్లో ఎన్నో జన్మల జ్ఞాపకాలన్నీ నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అది కూడా ఎట్లా ఏదో డబ్బాలు పెట్టి మూత పెట్టినట్టు కాదండి. లివింగ్ లైబ్రరీ అని వాడాడు. లివింగ్ లైబ్రరీ అంటే మనం ఎటుపోతే అటు డబ్బాలో పెట్టి ఇంట్లో పెట్టి దాచిపెట్టి మనం బయటికి పోతే అందుకోలేనట్టు కాదు. నీ శరీరములో లివింగ్ లైబ్రరీలో పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగముతో ఓపెన్ చేసుకోవటానికి వీలుగా తాళం చేయుని కూడా దాంట్లో పెట్టాము. అది ఓపెన్ చేసుకోవటానికి కావలసిన తాళం చెయ్యే ప్రేమ తత్వము. అంటే అనాహత చక్రం ఓపెన్ అవటం అంటే అన్ని పెట్టాం, తాళం కూడా అక్కడే ఉంది. దాన్ని తుప్పు పట్టకుండా చూసుకొని ఆ తాళాన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దాని తాళం చెయ్యి పేరు ప్రేమతత్వము. ప్రేమ అనేది ఉంటే తాళం ఓపెన్ అవుతుంది అంతే. వచ్చినప్పుడు దాంట్లో ఉన్న జ్ఞానం అంతా, డిఎన్ఏలో పెట్టుకున్న జ్ఞానం అంతా ఓపెన్ అవుతుంది. మన అందరము ధ్యాన సమయంలో విజ్ఞానమయ కోశం అనే లాస్ట్ 5 కోశాల్లో ఆఖరి కోశం విజ్ఞానమయ కోశం, అక్కడికి వెళ్తున్నామండి. ఆ విజ్ఞానమయ కోశం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ తాళం ఓపెన్ అయినట్టే. అంటే ఆ జ్ఞానం మొత్తం మనకు తెలిసిపోతుంది. ప్రేమ తరంగాలు వస్తున్నాయి. ప్రేమ తరంగాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిఎన్ఏ పోగులు ఓపెన్ అయిపోతా ఉంటాయి. డిఎన్ఏలో ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా మనకి డౌన్లోడ్ అయిపోతా ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా నేర్చుకుంటాం. ఆకాశ రికార్డులు నేర్చుకున్న, డిఎన్ఏ పోగుల్లో నేర్చుకున్న, మన విజ్ఞానమయ కోశంలో అనుకున్న అన్నిట్లో ఉన్నది ఒకటే జ్ఞానము. అది మన జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానము. 3 సార్లు ఉంటుంది. ఎక్కడ? డిఎన్ఏ పోగుల్లో, ఆకాశిక్ రికార్డ్స్ మన శరీరములో, ఆకాశిక్ రికార్డ్స్ ఇతర తలాల్లో. అక్కడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు, డిఎన్ఏలోనైనా చూసుకోవచ్చు. ఇవి కావాలి అంటే, ఇది ఓపెన్ చేసుకోవాలంటే తాళం ఏదైనా అన్నారు, ప్రేమ అనే తాళం చేయి కూడా పక్కనే ఉంది. ఆ ప్రేమను ప్రకటిస్తూ ఆ తళాలని ఓపెన్ చేసుకుంటే నీకు ఆ జ్ఞానము అందే తేలికైన మార్గం. ప్రేమగా ఉండండి అంతే. చైతన్య స్థాయిని పెంచుకొని ప్రేమగా ఉండ, సర్వజీవులు పట్ల ప్రేమగా ఉండండి, హింసని విడనాడండి. అప్పుడు మీ తాళం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇదండి వాళ్ళు చెప్పింది.